హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందీశ్వర యోగా అండ్ ఫిట్నెస్. ఈ వీడియోలో ఆషాఢ మాసంలో గోరింటాకు అసలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? దీనికి ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీని ఈ వీడియోలో చెప్తాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గౌరీదేవి బాల్యంలో చేలులతో వనంలో ఆటలాడుతూ ఉంటుంది. ఆ సమయాన రజస్వలం అవుతుంది. ఆ రక్తపు చుక్క నేల తాకినంతని ఓ మొక్క పుడుతుంది. ఈ వింతను చేలులు చూడగానే పర్వతరాజు దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళి అక్కడ పర్వతరాజుకు చెప్తారు. అప్పుడు పర్వతరాజు ఆశ్చర్యపోయి సతీ సమేతంగా చూసేందుకు వస్తారు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై, నేను సాక్షాత్ పార్వతి రుధిరాసంతో జన్మించాను, నా వలన ఈ లోకానికి ఏం ఉపయోగం కలదు అని అడుగుతుంది ఆ చెట్టు. అప్పుడు పార్వతి గౌరీ ఆ చెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేలు ఎర్రగా మారుతాయి. అయ్యా, బిడ్డ చెయ్యి కందిపోయింది అని పర్వతరాజు అంటాడు. నాకు ఏ విధమైన బాధ లేదమ్మా, పైగా ఇది చాలా అలంకారంగా అనిపిస్తుంది అని అంటుంది పార్వతి. దీంతో పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యంకి చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుంది. స్త్రీలు గర్భాశయ దోషాలను తొలగిస్తుంది. అతి ఉష్ణం తొలగించి స్త్రీలు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది. అదే ఈ చెట్టుకు జన్మకు సార్థకత అని పర్వతరాజు అంటాడు. అప్పటి నుంచి స్త్రీలందరూ కూడా, మహిళలు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే ప్రతి ఒక్కరు ఆషాఢ మాసంలో గోరింటాకు అనేది తప్పనిసరిగా పెట్టుకుంటారు. దీనివల్ల మన బాడీలో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనం ఎక్కువగా వాటర్ అనేది ఆషాఢ మాసంలో వాటర్లో ఎక్కువగా చేతులు పెట్టి పని చేస్తూ ఉంటాం కదా స్త్రీలు. అప్పుడు దానివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ రావడం, ఎక్కువగా అంటే జలుబు చేయడం, ఇలాంటివి ఈ గోరింటాకు అనేది పెట్టుకోవడం వల్ల హీట్ అనేది బాడీలో ప్రొడ్యూస్ అయ్యి తొందరగా బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ అనేవి మన శరీరానికి రాకుండా ఉంటాయి. ఈ గోరింటాకు వల్ల ఇంత మంచి ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కళ్ళు గోరింటాకు అనేది పెట్టుకోండి. ఎవరైనా ఇచ్చినా సరే ఖచ్చితంగా కాదనకుండా ఆ గోరింటాకుని తీసుకొని చేతులకి కాళ్ళకి ఇలా అంతా పెట్టుకోవడం వల్ల చాలా మంచిదన్నమాట ఆరోగ్యానికి. మరి మీరు కూడా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటున్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కనుక తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.